దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి 2025 సంవత్సరం పొడుగునా జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేస్తున్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది కూడా ఇది ఫాలో అవుతున్నారు. కొన్ని అయితే మీరు చెప్పినట్టు ఉన్నాయి, కొన్ని మాత్రం మాకు ఇంకో వేరే సమస్యలు ఉన్నాయని అంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది జనరలైజ్ రాశి ప్రకారంగా. ఇండివిజువల్ హారోస్కోప్ మళ్ళీ వేరుంటుంది. కొద్దిగా తేడాలు రావచ్చు, కొన్ని కలుస్తాయి, కొన్ని కలవకపోవచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ బర్త్ చార్ట్లో ఆ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గళ్ళల్లో ఆ డిగ్రీస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వృషభ రాశిలో ఒక శుక్రుడు ఉన్నాడు, 28 డిగ్రీలు ఉన్నాడు అనుకోండి. దాని ప్రభావం నెక్స్ట్ జెమినీలోకి వెళ్ళిపోతుంది, మిథున రాశిలోకి పోతుంది. అది చూడడానికి ఇక్కడే కనబడుతుంది. సో ఇలాగ ఒక డీప్ అనాలిసిస్ అంటూ ఉంటాయి. సో అలాగా దివ్య డైమండ్స్లో ఎంఏ క్వాలిఫైడ్ అస్ట్రాలజిస్ట్, పిహెచ్డి చదివిన అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. కాబట్టి ఎలాంటి భయభ్రాంతి, ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, ఎలాంటి కమర్షియాలిటీ లేకుండా, వేల రూపాయలు మీకు లాగకుండా, ఒక 1000 రూపీస్ బడ్జెట్లోనే మీకు జీవితకాలం సరిపడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది దివ్య డైమండ్స్లో అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి మీకు లభిస్తాయి. ఒక్కసారి దివ్య డైమండ్స్ సంప్రదించారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఒక్కసారి చూసుకోవచ్చు మీకు సూటబుల్ నక్షత్రాలు ఏంటి, సూటబుల్ డైరెక్షన్స్ ఏంటి, నంబర్స్ ఏంటి, కలర్స్ ఏంటి, అన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏ టైం ఎట్లా ఉంటుంది, ఏ మంత్లో, ఏ సంవత్సరంలో గుడ్ పీరియడ్ ఏంటి, బ్యాడ్ పీరియడ్ ఏంటి. సో ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలండి. గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు నిజంగా ఏ పని చేసినా మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. అదే బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏం చేసినా ఒక్కోసారి కలిసి రాదు. సో ఇదొక్కటే రెగ్యులేట్ చేసుకోవాలి. బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు నార్మల్గా లైఫ్ లీడ్ చేయండి, గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏదైనా చేయండి, సక్సెస్ ఉంటుంది. ఇది ప్రూవ్ అయిన విషయం. కాకపోతే ఇష్టం ఉన్నట్టే కాకుండా దీనికి ఒక రెమెడీ జ్యోతిష్ శాస్త్రంలో కంప్లీట్గా ఏముంది, ఒక నీకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకొని దానికి సంబంధించిన ఒక చిన్న పూజ, దానికి సంబంధించిన ఒక చిన్న దానం అండ్ సూటబుల్ రత్నం, ఈ 3 చేశారనుకోండి, డెఫినెట్గా నేను కాదండి చెప్పేది, శాస్త్రం చెప్తుంది. దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్ని ప్రమాణాలు ఉన్నాయో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనం జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోవచ్చు అనడానికి అన్ని ప్రమాణాలు ఉన్నాయి. సో నేను నా స్వార్థం కోసం చెప్పట్లే. నేను సృష్టించిన శాస్త్రం కాదు, నేను కాదు, ఏ ఒక్కరు సృష్టించింది కాదు. జ్యోతిష్ శాస్త్రం యుగాల నుండి, వేదాల నుండి, లక్షల సంవత్సరాల నుండి ఎందుకు ఉంది అంటే మనకు జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోవడం కోసం ఉంది. మన జీవితం ఎలా ఉన్నా మన డీడ్స్ ప్రకారమే మన జీవితం ఉంటుంది. ఈ ఉన్న జీవితంను ఎలా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, ఎలా మనము పైకి ఎదగొచ్చు అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనకు స్ఫురణ వచ్చేస్తుందండి, నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏం చేయకుండా రావాలంటే కాదు, దానికి సూటబుల్ రత్నాలు పెట్టుకోవడం వల్ల వస్తుంది. ఇక్కడ ఏంటంటే మకర రాశి వారికి యోగించే గ్రహాలు బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా బిజినెస్ వ్యాపారస్తులకు బాగుంటుంది, వ్యాపార రంగంలో ఉన్న వారికి బాగుంటుంది, ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టం లేని ప్లేస్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అది మీరు కొంచెం శ్రమతోని, కొంచెం వాక్చాతుర్యంతో, ఒబీడియన్స్తో మీరు అనుకూలంగా కూడా మార్చుకునే అవకాశం ఉంది. వాక్చాతుర్యం అనేది పెరుగుతుంది. లెక్చరర్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలు ఉన్నవారికి, సింగింగ్ రంగంలో ఉన్నవారికి, అండ్ సినిమా రంగము, ఆర్టిస్టిక్స్ రంగము, అండ్ తర్వాత ఇంటీరియర్ డెకరేటర్స్, కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది. మధ్యన అప్పుడప్పుడు కొద్దిగా స్పౌస్తో ఇబ్బందులు వచ్చినా ఓవరాల్గా బాగానే ఉంటుంది. సో ఇకపోతే మ్యారేజ్ కావాలనుకునే వాళ్ళు కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ మీకు ఏంటంటే ఇక్కడ కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. సో 1కి 2 సార్లు ఆలోచించండి. తల్లిగారి ఆశీర్వాదం పొందండి. తల్లిగారి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం మీరు పొందే ప్రయత్నం చేయండి. పుణ్యక్షేత్రాలను కూడా దర్శించే అవకాశం వస్తుంది. అండ్ ఇకపోతే స్వల్పంగా దోషం ఏంటంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యవర్తిత్వం పనికిరాదు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అప్పుడప్పుడు మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు, ఇలాంటి మేజర్గా లివర్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్యలు వచ్చినట్టయితే తొందరగా ఫస్ట్ మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోండి, దాన్ని ముదరకుండా. తర్వాత ఇక మీకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు ధరించాలి.
ఇకపోతే మీకు అనుకూలమైన డేట్స్ ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 అనుకూలమైన డేట్స్, సూటబుల్ డేట్స్. అనుకూలం కాని డేట్స్ ఏంటంటే 1, 7, 8, 13, 16 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను అవాయిడ్ చేయండి. చెప్పిన డేట్స్లో మీరు అనుకూలంగా మీరు ప్రణాళిక మార్చుకోండి. చెప్పిన రత్నాలు బ్లూ జాగర్ డైమండ్, జాతిపచ్చ, ఈ 2 రత్నాలు ధరించడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా ఆ క్యాపబిలిటీస్ అనేది మీ లోపల మీకు వస్తాయి. ఎందుకంటే వస్తాయి కాబట్టే మనకు రత్నాలు ధరించని రాజు కనపడరు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ రత్నాలు పెంచుతాయి. ఇది నిజంగా నిరూపితమైన విషయం అండి. ఇది మన ఎంత శాస్త్రీయత ఉందో రత్నాలలో అంత సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, అంత లాజిక్ కూడా ఉంది, అంత సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కరెక్ట్ నిజమైన రత్నాలను మీరు పెట్టుకొని మీ జీవితాలను సుఖమయం చేసుకోవాలి. ఇదే సమస్య కాకుండా రత్నాల గురించే కాకుండా జ్యోతిషపరంగా కానీ మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, నో హాలిడే అండ్ ఎనీ టైమ్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. అండ్ జాతకరీత్యా కాకుండా రత్నాల గురించి ఏ డౌట్ ఉన్నా టెస్టింగ్ విధానంలో కానీ ఏ డౌట్ ఉన్నా మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మీకే మొత్తం అర్థమైపోతుంది. దివ్య డైమండ్స్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్ విధానంగా ఉంటుంది, ఎంత సిస్టమ్ డ్రివెన్గా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా దివ్య డైమండ్స్కి ఉన్నారు. అండ్ మేము కూడా ఏంటంటే ఎలాంటి రత్నం మనిషికి మేలు చేస్తుంది అన్నది ఒక రీసెర్చ్ ఆధారంగా 1కి 2 సార్లు పరీక్ష చేసి రత్నాలను సర్టిఫైడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి.